మన గొడవన్‌లో 180 ఎంఎల్ బాదం మిల్క్ అయితే ఖాళీ అయిపోయింది భయ్యా. సో, ఆలస్యం చేయకుండా ఒక లోడ్ అయితే ఆర్డర్ చేసేసాను. 392 కేసులైతే వచ్చాయి. మా వాళ్ళ సాయంతో అయితే చకచకా లోపల సర్దుకోవడం అయితే మొదలుపెట్టేసాను. బయట మోంతా తుఫాను ప్రభావం వల్ల కొంత వాటర్ అయితే లోపలికి వెళ్ళడంతో కొన్ని కేసులైతే తడిసిపోయి ఉన్నాయి. సరే అని మా చెల్లినైతే మధ్యలో కూర్చోబెట్టి తడిగా ఉన్న కేసులైతే దాని దగ్గర వదిలేసి తొడమని చెప్పాం. మిగతా కేసులైతే మేము యాజ్ టీజ్‌గా లోపలైతే సర్దేసుకున్నాం. ఈలోపు మా చెల్లయితే తడిగా ఉన్న కేసులు తుడిచేసి పక్కన పెట్టేసింది. ఇవి కాకుండా కొన్ని కేసులైతే ట్రాన్స్‌పోర్ట్‌లో కింద మీద పడిపోయి నలిగిపోవడం, ఇరిగిపోవడం జరిగి కొన్నైతే లీక్ అయిపోయాయన్నమాట. ఒక్క పీస్ లీక్ అవ్వడం వల్ల మొత్తం మిగతా పీసులన్నీ పాడైపోకూడదని ఆ పీస్ అయితే సెపరేట్ చేసి మిగతావన్నీ క్లీన్ చేయమని మా చెల్లికైతే చెప్పాను. అలాగే మొంతా బ్రోకి కూడా ఒక విషయం చెప్పాలి. చిన్నప్పుడు తుఫాన్ అనగానే చాలా ఆనందపడిపోయేవాడిని. ఎవరు నాశనం అయిపోయినా పర్లేదు, నాకు మాత్రం 2 రోజులు స్కూల్ సెలవు వస్తే చాలని. అదే ఇప్పుడు తుఫాన్ అంటే బాబోయ్ మన బిజినెస్ ఏమైపోద్దిరా బాబు అని చాలా బాధగా ఉంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి బ్రో. తుఫాన్ బ్రో. బాయ్ బాయ్.